అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను పండుగని ఎలా జరుపుకున్నానో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇలా రంగవల్లులతో అందంగా అలంకరించుకున్న మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది పండుగను కూడా మన పండుగ సంప్రదాయాన్ని తెలిపేలాగా ఇలా మామిడి పిందులు, పచ్చడి గిన్నె ఇలా అన్ని వేసుకున్నాను. తోరణాలు అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. మామిడి కొమ్మలతో పాటు వేప కొమ్మలు కూడా ఈ రోజు ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇలా తోరణాలు అన్ని గుమ్మాలకి ఇలా కట్టుకోవాలి. ఈ రోజు గడప పూజ కూడా ఖచ్చితంగా చేయాలి. ఆ ద్వారా మహాలక్ష్మికి పూజ చేసినాక ఈ దేవుళ్ళకి పూజ చేయాలి. ఈ రోజైతే పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని పూజా గదిలో కూడా తోరణాలు అయితే కట్టుకున్న, దేవుళ్ళు కూడా అందంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్న ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఉగాది రోజు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీ జీవితంలో కూడా ఆ ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి నైవేద్యంగా నివేదించాలి. పొరగడుపున ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే ప్రసాదం కూడా నేను చేసి పెట్టిన. ఈ రోజు నుండి లలిత నవరాత్రులు లేదా రామ నవరాత్రులుగా 9 రోజులు జరుపుకుంటారు. నేను నిత్య పూజలాగా ఆ లలిత నవరాత్రులు జరుపుకుంటున్నాను. ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఇలా ప్రారంభించి పూజ అయితే చేసుకున్నాను. ఆ లక్ష్మీదేవిలోనే లలితాదేవిని భావించి లక్ష్మీ అష్టోత్తరాలతోటి పూజ చేసుకున్నాను. ఈ రోజు ఏమేమి చేసుకున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే కట్టు చారు, బొబ్బట్ల కోసం పప్పు ఉడకబెట్టగా వచ్చిన చారుతోటి ఇలా కట్టు చారు చేసిన. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బొబ్బట్లు కూడా కొంచెం ఎక్కువగానే చేసినాను. బొబ్బట్లు చూడండి ఎంత పలసగా ఎంత బాగున్నాయో. ఈ ఉగాది రోజు నేను చేసుకున్న ఐటమ్స్ అన్ని ముందే వీడియో చేసి పెట్టిన. ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఉగాది అంటే కంపల్సరిగా ఉండే ఉగాది పచ్చడి, 6 రుచులు ఈ పచ్చడి అయితే చేసుకున్నాను. ఈ పచ్చడిలో ఉండే పులుపు, తీపు, కారం, వగరు, చేదు, ఈ ఉగాది పచ్చడి సేవించినప్పుడు ఎవరికి ఏ రుచి తగులుద్దో సంవత్సరం అంతా ఆ విధంగానే ఉంటుందని నమ్మకము. అలాగే మామిడికాయ పులిహోర, వైట్ రైస్ అయితే చేసిన. వైట్ రైస్ పులిహోర కలుపుకొని అయితే తిన్నాము. కొద్దిగా అన్నం ఉంది, అలాగే పులిహోర పేస్ట్ కూడా కొద్దిగా ఉంది. ఇలా అన్ని చేసుకుని స్వామి వారికి నివేదించి మేము స్వీకరించి ఆనందంగా ఈ పండుగనైతే జరుపుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.